హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గో డాట్ ఈరోజు ఈ వీడియోలో మనం డేటా ఇంటర్ప్రిటేషన్కి రిలేటెడ్గా 10 డిఫరెంట్ డిఐస్ అయితే చేయబోతున్నాము. అండ్ ఇది నాకు తెలిసి 10th వీడియో అనుకుంటాను. డేటా ఇంటర్ప్రిటేషన్ 10థనా సో చూద్దాం. 10th వీడియో. అండ్ రిమైనింగ్ 9 వీడియోస్ కూడా డిఐ బై గైడ్ టు గో డాట్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఒక ప్లేలిస్ట్ వస్తుంది. ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. అప్ టు 5 వీడియోస్ ఆర్ 6 వీడియోస్. ఒక డిఐ వీడియోలో 4 to 5 డిఐస్ మాత్రమే కవర్ చేసాము. రీసెంట్గా ఒక 2-3 వీడియోస్ నుంచి 10 డిఐస్ అయితే కవర్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా హై లెవెల్ క్వశ్చన్సే, మనకి ప్రాక్టీస్కి రిలవెంట్గా ఉన్న క్వశ్చన్స్ మాత్రమే మనం చేస్తున్నాము. ఇర్రెలవెంట్గా ఎక్కడో గ్యాదర్ చేసినవి కాదు. మనం డైలీ చేసే మాక్ టెస్ట్లోంచి గ్యాదర్ చేసినవే. ఓన్లీ డిఐ మాత్రమే నేను వీక్ అన్న వాళ్ళకి ఈ ప్లేలిస్ట్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వాళ్ళు కంటిన్యూగా చూడొచ్చు. ఈ వీడియోలో మీరు ఫాలో అవ్వాల్సిన రూల్స్ కొన్ని ఉన్నాయి. క్వశ్చన్ చూసిన తర్వాత మీరు నాకంటే ముందుగా సాల్వ్ చేయాలి. ఎందుకంటే నేను మీకు ఏమీ నేర్పించట్లేదు, నాకు వచ్చింది నేను ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. వీడియోస్ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే ప్రాక్టీస్ క్వశ్చన్స్ లేవు మా దగ్గర అనుకున్నారో వాళ్ళకి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. Study the following information carefully. Answer the questions below. The first pie chart shows the percentage distribution of the total number of applications received by 4 different bank branches A, B, C, D in different months. In a month. Total number of applications. Okay. Total applications. Wait a minute. Applications approved. అప్పుడు ఇక్కడ ఎందుకు, కింద రాసుకుందాం. ఇక్కడ ఏ, బి, సి, డి. డి, సి, బి, ఏ. టోటల్ అప్లికేషన్స్ approved, not approved. ఓకే. టోటల్ అప్లికేషన్స్ రిసీవ్డ్ 6000 కాబట్టి 6000లో 150 150 150 150 25%, 1500 ఇక్కడ రాసేద్దాం. 25%, 20%, 35%, నెక్స్ట్ 20%. ఇది 6000 కదా. టోటల్ అప్లికేషన్స్ 6000, అప్రూవ్డ్ అప్లికేషన్స్ 3600, ఇక్కడ 2400. 25% అంటే 1500, 20% అంటే 1200. ఇక్కడ 15, 29, 39 పోతే 11. ఈజ్ ఇట్ ట్రూ? థర్టీ 18, 5% 300, అంతే 1100 సరిపోయింది. ఇక్కడ నెక్స్ట్ 20%, దట్ ఈస్ 720. 25% by 4, 900. 30%, 8, 108. 1080. 9, 18, 108 సరిపోయింది. ఇప్పుడు నాట్ అప్రూవ్డ్ ఏ ఉన్నాయో చూద్దాం.
750 కదా, కాబట్టి ఇక్కడ 780, 900, 300, ఇక్కడ 1080, 40 అనా, 02, ఇది వెరీ బ్యాడ్ అబ్బా, 02 అంటే ఇక్కడ 300. ఒకసారి మనం టేబుల్ కన్ఫర్మ్ చేసుకుందాం. ఇది 2100, 1 2 3 4 5 అంటే ఇది 2100, 1020 సరిపోయింది. What is the difference between the number of applications received by branch C 2100 and the number of applications approved by branch A 720? 0813 అయిపోయింది క్వశ్చన్. What is the ratio of the total number of applications approved by branch B and D? Approved by branch B and D together 1800. The total number of applications received by branch 2, 3, 6 3s 6 2s 3:2 అయిపోయింది. If 30% of the applications received by branch A 315 45 are business loan applications, then find the total number of business loan applications 450. The number of applications approved by branch E is 20% more than that by branch A. అప్లికేషన్స్ అప్రూవ్డ్ అన్నాడు, 720 కన్నా 20% ఎక్కువ. 144 ఎక్కువ, అప్పుడు ఎంత అవ్వాలి, 4 6 8. అండ్ అప్లికేషన్ రిసీవ్డ్ బై బ్రాంచ్ ఈ ఆర్ 25% మోర్ దెన్ బ్రాంచ్ డి. ఇదంతా అప్రూవ్డ్. రిసీవ్డ్ బై బ్రాంచ్ ఎంత అంటే 1200 ఇంటూ 25% అంటే బై 4 300 ఎక్కువ ఈజ్ ఈక్వల్ టు 1500. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిజెక్టెడ్. అదంతా 6 3 14 నుంచి 8 తీస్తే 636 రిజెక్టెడ్. The difference between the number of applications rejected by branch A and C. ఇది 100 17 అంటే 1800 is what percent of the number of applications received by branch B? 1200 50% ఎక్కువ. 6 2s 6 3s what percent అంటే అదే కదా. Rejected received by branch B. No. Difference between the number of applications rejected by difference అడిగాడా. 1020 780 04 240 by 1200 12 ones 12 twos 1 by 5 20%. 2 by 10 అయినా 20%. Caselet DI. There are 2400 users surveyed about 3 OTT platforms: Netflix, Prime, Hotstar. Each user subscriptions to at least one platform. The number of users subscribes only Netflix is 450.
ఓన్లీ నెట్ఫ్లిక్స్ సరిపోయింది. ఎలాగైతే కొద్దిగా పెద్ద నెంబరే వచ్చేలాగా ఉంది. అప్పుడు పెద్ద సర్కిల్స్ వేద్దాం. ఓకే, ఇది నెట్ఫ్లిక్స్, ఇది ప్రైమ్, ఇది హాట్స్టార్. టోటల్ 2400. The number of users subscribing to only Netflix is 450. Only Netflix is 450. 25% less than to subscribing only Hotstar. అంటే 75% ఏమో చూద్దాం. 3 parts 450 మరియు 4 parts ఎంత అంటే 600 అవుతుంది. ఓన్లీ హాట్స్టార్ 600 మెంబర్స్ ఉన్నారు. The number of users subscribing to all three platforms is 10% of the number of users subscribing to only Netflix. అంటే ఇది 45. The total number of users subscribing to Prime is 1250. Total Prime is equal to 1250. The number of users subscribing to both Netflix and Prime but not Hotstar is twice as the number of users subscribing to all three platforms. అంటే ఇది 90, twice అన్నాడు కాబట్టి. The number of users subscribing to only Prime is 20% more than those subscribing to only Netflix. ఓన్లీ ప్రైమ్ అంటే నెట్ఫ్లిక్స్కి 20% మోర్ అంటే 90 మోర్ 540. ఇక్కడ 540, 585, 675. వాట్, చాలా తేడాగా ఉన్నదే. ఇంకా తేడాగా ఉన్నా సరే చెయ్యక తప్పదు. 540, 585, 675 మైనస్ 675 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ -25 ఉంది. 600లో 25 తీసేస్తే 575. ఇప్పుడు టోటల్ చేసేద్దాం. 1250, 450, 600 ఎంత? 0032 కాబట్టి ఇక్కడ 100. The number of users subscribing to only Prime is what percentage more or less than the number of users subscribing to only Hotstar? 60 తక్కువ అంటే 10% లెస్. Find the ratio of the number of users who subscribe to both Netflix and Hotstar but not Prime to the number of users who subscribe to both Prime and Hotstar but not Netflix. 575. ये कैसा रे? 25 4s 5 4s 23. 4:23 అయిపోయింది.
If the subscription fee for a user subscribing to only Hotstar is 100 rupees, కాబట్టి 60,000 అవుతుంది. And for a user subscribing to only Prime is 150. 540 into 150 is equal to 0 0 4 5 is 20 0 2 5 is 25 4 25 4 29 29 to 31 1 3 5 ones 5 8. Find the difference between the total revenue collected from these together. ఇక్కడంతా 21,000 extra. If the ratio of number of males to female subscription to only Netflix is 5:4, 450, find the number of males. 5/9, 950 is 250. ఎక్కడ ఉంది? Find the total number of users who are subscribing to at most one platform. At most one platform, కనీసం ఒక ప్లాట్ఫామ్లోనే ఉండాలి అట్ మోస్ట్ అంటే. అప్పుడు 450 540 600 09 1590 అట్ మోస్ట్ అంటే అదొకటే ఉంది. ఓకే, ఇక్కడతో సెకండ్ డిఐ కూడా కంప్లీట్ అయిపోయింది. థర్డ్ టేబుల్ డిఐ. The table below shows the ratio of the number of day shift workers to the night shift workers, the total number of workers. ఓకే, ఇక్కడ మనం డే షిఫ్ట్, ఇక్కడ నైట్ షిఫ్ట్ 2 వేసుకుందాం. Hmm. 8 7 15 35. Oh my god, 7 15 ఇది 25 parts. 5 5s 5 8s 5 5 16s అంటే 7 16s చేయాలి, 8 16s చేయాలి. 8 10s 80 64 144. 1 7 6 17 6 23 230 42 272 272. బౌమ్ షకలక బౌమ్ షకలక షక్ షక్ బౌమ్ షకలక బౌమ్ షక్ షక్. చెక్ చేద్దాం. 7 6 42 4 6 7 17 and 7 1 272 సరిపోయింది. ఇక్కడ 50 100/2 300. ఓలమ్మో by 2 50 100/2 2 పైకి వెళ్తుంది. 0 0 12 హల్లా 100 ఎక్కడుంది? ఎంత? 50 డివైడెడ్ బై 50 చేస్తే 52s into 12
ఇంటూ 12 చెయ్యాలా. నెక్స్ట్ బై 4 చేస్తే 4 1s 4 2s 4 5s. నెక్స్ట్ ఇక్కడ ఇంటూ 12. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం 25 బై 25 5 5s. సేమ్ అగైన్ ఇక్కడ 16 వస్తుంది. ఇంటూ 16. నెక్స్ట్ ఇక్కడ 20 ఇంటూ 30. 7 30s 210 3 13s 39 390 సరిపోయింది. 14 16s 14 6 20 224 224 11 16s 176 3 125s 375 125 21 12s 210 42 252 290 58 290 58 348. La 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 la. ఏమొచ్చినా సరే క్వశ్చన్ మాత్రం కంప్లీట్ చేయాల్సిందే. ప్రాక్టీస్ ఉంటేనే ఫాస్ట్గా చేయగలం. ద నెంబర్ ఆఫ్ నైట్ షిఫ్ట్ వర్కర్స్ ఇన్ ఫ్యాక్టరీ J&K together 12 9 4 is what percentage more or less than the total number of workers in factory M? 400. 92 by 400 into 100 0 0 4 2s 3s 23%. Oh my god. అంతేనా? అప్రాక్సిమేట్లీ చూస్తే 24% ఎక్కువ. కానీ 12 2 1 9 4 492 92 by 4 2s 8 4 3s 12. approximately 19. అంతకే మనకి ఎంత 272 128 8 16s 80 8 6 48 80 48 128 125 176 390. ఇప్పుడు ఇక్కడేదో రాంగ్ అయ్యింది, అందుకే రాలేదు. 674 by 400 0 cancel. 4 1s 4 4 9s 36 19% more. Find the difference between the number of day shift workers in factory M 224 and total number of night shift workers in factory K and N. 738. డిఫరెన్స్ ఎంత అంటే 4 1 5 514. If 20% of the day shift workers in factory L 375 are transferred to night shift. 37 to 74 అంటే 75 మెంబర్స్ నైట్ షిఫ్ట్కి పోయారు, అప్పుడు 200 అయ్యారు. ఫైండ్ ద న్యూ రేషియో టు ద డే షిఫ్ట్ వర్కర్స్ టు నైట్ షిఫ్ట్ వర్కర్స్. కాబట్టి 300 3:2 అయిపోయింది.
If 25% of the number of night shift workers in factory K are females, 348 into 1 by 4, find the number of male. ఇప్పుడు 3/4 చెక్ చేసుకుంటే సరిపోద్ది. 4 8s 32, 4 7s 87, 3 7s 21, 1 2 24, 26, 261 సరిపోయింది. If the total number of workers J increases by 20%, అప్పుడు 480 అవుతుందా మరి. అండ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ డే షిఫ్ట్ టు నైట్ షిఫ్ట్ వర్కర్స్ ఇన్ ఫ్యాక్టరీ J becomes 5:3. న్యూ నెంబర్ ఆఫ్ నైట్ షిఫ్ట్ వర్కర్స్ ఇన్ ఫ్యాక్టరీ J 3/8, 86, 316, 180 అయిపోయింది. టేబుల్ DA ఒకటి అయిపోయిందా మరి. The given table chart shows the total number of students attending entrance exam in 5 different colleges, namely P, Q, R, S, T respectively. Also the number of males attending entrance exams is 5 different colleges. Students attending, the number of males attending plus number of females attending. M square plus 10m minus 600 is equal to 0. M is a positive value. మెయిన్స్ లెవెల్ క్వశ్చన్ ఇచ్చేసాడే ఏంటి. m square plus 10m minus 600 is equal to 0. ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ 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 ప్లస్ మైనస్ అంటే మైనస్ ప్లస్ 600, 30 20s 600. ఓకే, అప్పుడు ఇది -10 అవ్వాలి కాబట్టి 30 20. ఓకే, +20 తీసుకుంటాం పాజిటివ్ వాల్యూ కాబట్టి. m వాల్యూ 20 అంటే 20 స్క్వేర్ 400 ప్లస్ 300 700. ఇక్కడ ఫీమేల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2m స్క్వేర్ అంటే m స్క్వేర్ 400, ఇది 800. m/2 20/2 10 10 క్యూబ్ అంటే ఇది 1000. మరి టోటల్ ఎంత అడిగినప్పుడు చేద్దాంలే. 750, 250 తీసేస్తే 450 ఉంటుంది. 300, ఇక్కడ 10m 10 20s 200 కాబట్టి ఇక్కడ 600. ఇక్కడ 850 తీసేస్తే 350, ఇక్కడ 350 తీసేస్తే 650 అయిపోయింది. A total number of students attending the entrance exam in college is 80% of that in college U. ఇది 80% అయితే మరి 100% ఎంత 1500. And the ratio of number of males attending the entrance exam in college U, college R to U male 4:4 20/4 అంటే 5. ఇక్కడ ఆర్లో మేల్ అంటే 200, 450s కాబట్టి 550s 250 మైనస్ 250 ఇది మేల్ అయితే ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ అటెండింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇన్ కాలేజ్ U 0521 1250. ఆడుజాతి ఎక్కువే.
In college T, the number of males attending the entrance exam. College T, the number of males attending the entrance exam who came to college by bike is x plus 30. 350లో ఇది bike x plus 30 and the number of males who came by bus is 120. If the only bikes and buses were used for transportation, find the value of x. ఇదంతా 150 పోతే 200 ఉంటుంది కాబట్టి 200. Find the difference between the sum of the number of females attending the entrance exam in college Q 300 or college Q and R. Q and R is 300 and the number of sum of అన్నాడు కాబట్టి ఇది 900 అవుతుంది. Number of males attending the entrance exam in college yes 850, that is 50 difference. Find 3/10 of number of males attending entrance exam in college Q. 3/10 150 అయిపోయింది. 1/7 of the number of males attending the entrance exam in college T. 1/7 50 is what percent of the number of males attending the entrance exam in college P. 250. 51s 50 4s 55s 1/5 అంటే 20%. Find the average number of females attending the entrance exam in college PQR. 1050 1350 by 3 450 అయిపోయింది. The given bar graph, the sum of number of monitors and laptops manufactured. The number of monitors manufactured అంటే మనం ల్యాప్టాప్స్ కనుక్కోవాలి. ఇక్కడ 60 90 120 150 180 210. ఇదంతా 3 టేబుల్ మాయలో ఉందా? ఓకే 60 90 120 150 180 210 240 270 300 330 360 390 420. మై గాడ్ ఇది మార్చావంటే అయిపోద్ది. ఇప్పుడు ఏ బి సి డి ఈ మానిటర్స్ ప్లస్ ల్యాప్టాప్. ఇక్కడ మానిటర్స్ ఇక్కడ ల్యాప్టాప్స్. మానిటర్స్ ప్లస్ ల్యాప్టాప్స్ ఏలో 270 ఈ 450. నెక్స్ట్ ఇక్కడ 330 ఉంది. పక్కన 390 డీలో 390 ఇక్కడేమో 240 240 90 ఇక్కడ 360 ఇక్కడ 120 270 180.
ఇక్కడంతా -10 కాబట్టి ఇక్కడ 90, ఇక్కడ 40, 240, ఇక్కడ -50, -50 ఉంది, 150 అవుతుంది. ఇక్కడ కూడా 150, ఇక్కడ 120 అయిపోయింది. 1 సెకండ్ కొద్దిగా వాటర్ తాగుదాం. All done. In factory B, 3/10 of the monitors manufactured or sold. Monitors 3/10, 3/12 are 36 monitors sold and the rest of them are unsold. Find the number of unsold. 7/12 84. చేయని అవసరం కూడా లేదు. The ratio of number of monitors manufactured in factories E to F is E to F 11:8. ఇక్కడ 330 into 8 అంటే into 3 ఇది 240. Okay. And the number of laptops manufactured in F is 20 less than that in factory D. 20 less than అంటే ఇది మానిటర్, ఇది ల్యాప్టాప్. Fలో 20 తక్కువ అంటే 130. The sum of number of monitors and laptops manufactured in factory F 370. In factory B, the number of CPUs manufactured is 3/8 of the total number of laptops manufactured. 3/8. Number of laptops manufactured అంటే 240 into 30 కాబట్టి 90. Find the number of CPUs manufactured in B. అయిపోయింది. Find the sum of number of monitors manufactured in factory C and D 330 and the number of laptops manufactured in E. 330 laptops కాబట్టి 450. Find the ratio of the total number of laptops and monitors manufactured in factory A 270 to the number of laptops manufactured in C. 270 50, 3 9s 3 5s 9:5 అయిపోయింది. రాయని అవసరం కూడా లేదు. సో ఇక్కడతో ఒకటి అయిపోయింది. హాఫ్ పార్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. హాఫ్ పార్ట్ కంప్లీట్ చేయబోసరికి టైం 38 minutes. వావ్, 10 minutes తగ్గించేసాం మనం. The given pie chart shows the percentage distribution of the number of laptops sold in 4 different shops. Okay, the ratio of number of laptops to mobiles sold in all shops together is 3:2. Laptops sold in D is 450. ఇక్కడ ఎంత percentage distribution of laptops sold? దీని ప్రకారం A, B, C, D. ల్యాప్టాప్స్ టు మొబైల్స్, ఇక్కడ ల్యాప్టాప్స్ మొబైల్స్ అన్నీ కూడా 3:2 రేషియోలోనే ఉండాలి. D అంటే 15%, 15% 450 అంటే 15 3s 1%, 1% అంటే 30, 324s 60, 12 720. నెక్స్ట్ 336 90, 18 1080, 325s 750. ఇక్కడ 450. 3:2,
3 టేబుల్లో 3 2s 3 4s 24 కాబట్టి ఇక్కడ 480, 3 is 6 36 కాబట్టి అంతే కదా, ఈ పర్సంటేజ్ ఇంటూ 3 చేసుకున్నాము. 336 236 720, 325 225 50, 315s 215s 300. What a logic, what a logic. తన్నికుడి The number of mobiles sold in shop A is 220 less than the number of laptops sold in the ratio of the number of mobiles sold in shop B to D. ఓ ఎట్టిపోతున్నాం. మొబైల్స్ సోల్డ్ ఇన్ షాప్ ఏ ఈజ్ 220 less than the number of laptops sold and the ratio of ఓకే. ఇక్కడ ఇచ్చింది ఏంటి? ల్యాప్టాప్ సోల్డ్, మొబైల్స్ అండ్ ల్యాప్టాప్ సోల్డ్ 220 ఎందుకు లెస్ అవుతుంది? పిచ్చా 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 పిచ్చా. ఒక్కసారి ఏదో కన్ఫ్యూజన్ అయింది. 720 ఓకే. The number of mobiles sold in shop A is 220. 3:2 కదా. 3 2s 3 4s 24 48 కదా అవ్వాలి. ఓకే, పొరపాటున ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం చూసుకుందాం. మొబైల్స్ సోల్డ్ ఇన్ షాప్ ఏ ఈజ్ 220 లెస్ దాన్ ద నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ సోల్డ్. 720లో 220 తగ్గిస్తే ఇది 500. అండ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మొబైల్స్ సోల్డ్ ఇన్ B2 C2 D ఈజ్ 8:4. మొబైల్స్ B2 C2 D is 8:4:3. Find the sum of number of mobiles sold in shops C and D together. 7/15. ఇక్కడ రేషియో ఆఫ్ సమ్ అడిగాడు. 7/15 అడుగుతాం. అవుట్ ఆఫ్ ఎంతకి? నెంబర్ ఆఫ్ మొబైల్ ల్యాప్టాప్స్ దేనికి సంబంధం లేకుండా ఇచ్చాడే. మొబైల్స్ సోల్డ్ ఇన్ BCD. కర్రీ ఇది మొబైల్స్, ఇది ల్యాప్టాప్స్. ఓకే, అప్పుడు ఏ మొబైల్స్ కదా 500 అయినట్టు. ఇక్కడ కూడా మొబైల్స్ సోల్డ్ అన్నారు. మొబైల్ 720 50 300 1020 1070 1070 అయ్యింది ఇక్కడికి. How is it possible?
Total number of mobiles sold in all shops together. Okay, ఇది 1070 480 చూద్దాం. అయ్యయ్యో, నువ్వు క్వశ్చన్ ఏమన్నా రాంగ్గా అర్థం చేసుకున్నావు. ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ టు ద మొబైల్స్ సోల్డ్ ఇన్ ఆల్ షాప్స్ టుగెదర్ అన్నాడు. ఆల్ షాప్స్ టుగెదర్ అంటే అప్పుడు విడివిడిగా మనం ఇక్కడ వేయకూడదే, విడివిడిగా వేయకూడదు. మీరు టోటల్ యాడ్ చేద్దాం. 0, 8, 10, 18, 20, 6, 14, 20, ఇది 30. ల్యాప్టాప్స్ 3000 అయితే దీని ప్రకారం మొబైల్స్ 2000 అవ్వాలి. కానీ ఏ రేషియో ప్రకారం మనకి ఇచ్చారు అనేది ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి మొబైల్స్ 2000 ఉండాలి, ల్యాప్టాప్స్ 3000 ఉండాలి. దీని ప్రకారం మొబైల్స్ ఏ యొక్క మొబైల్స్ 2500 వచ్చాయి. అప్పుడు రిమైనింగ్ బిసిడి అడిగితే 2000లోంచి 500 తీసేస్తే 1500 కదా. సిడి కలిపి అడిగాడు కాబట్టి ఇంటూ 7/15 చేస్తే 100 = 700 సరిపోయింది ఆన్సర్. The ratio of number of laptops sold in shop C to E 750 to 25:11. 25 30 is 330. Okay. Out of the number of laptops sold in shop E, 30% are Dell laptops, 99 are Dell. Rest of them are Acer laptops. ఓకే, ఇక్కడ 100 తీసేస్తే 230 ఉంటుంది. 230కి 1 యాడ్ చేస్తే 231. అవుట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ అవైలబుల్ ఇన్ షాప్ బి, 90% are sold and the rest of them are unsold. 90% 1/10, 10% ఎక్కలేదు. 108. అయ్యయ్యో. నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ అవైలబుల్ ఇన్ షాప్ బి 1080. ఇది 100 అయితే 10% కదా మనకు కావాలి. 10% 108 కదా. 90% sold and the rest of them are unsold. The number of laptops unsold in shop B 108. 108 కదా, మరి ఎందుకు? కైకు కాబరే. ఇక్కడ ఇచ్చింది ల్యాప్టాప్స్ సోల్డ్ ఇచ్చారు. అయితే ఈ పాయింట్ ఇంతకుముందు రాసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు. 90% వచ్చేసి 1080. అప్పుడు 10% వస్తే 912 120. Find the sum of number of laptops sold in A, B, C together. 1470, 1080, 0552 అయిపోయింది.
The number of laptops sold in Shop C is 150 more than the number of tablets sold, 600. If the sum of number of tablets sold in A and C together is okay, find the number of tablets sold in shop A, 600. అయిపోయింది. సిక్స్త్ వన్ కూడా గాన్. Analog plus digital watch manufactured. Okay. Number of watches. Total number of watches analog plus digital. Percentage difference between the number of analog and digital watches manufactured. 20% difference. Yeah. Okay. Analog plus digital. Analog minus digital. Analog watches manufacturing is more than the analog digital. ఇక్కడ ఇది 480. 20% అంటే 96. ఇది 560. 40% అంటే 4 6 24 224 20 24 సరిపోయింది. ఇక్కడ ఎంత అంటే 600. ఇక్కడ ఇది డిఫరెన్స్ ఎంత అంటే 60%, 360. ఇది 900. 30% అంటే 270. ఇది 800. 640. 80% అంటే అనలాగ్ 576/2. 576/2. 2 4s 2 8s 2 8s 488. నెక్స్ట్ -16. ఇక్కడ 300. 400 ఉంది. 400 - 16 చేస్తే 16. 390. 380. 384. 390. 384 సరిపోయింది. ఇక్కడ 784. 2 2 3s 2 9s 2 2s. ఇక్కడ 32 ఎక్స్ట్రా ఉంది. 200లోంచి 30 తీస్తే 170. 168. ఇక్కడ 960 ఉంది. 300 180 480. మరి ఇక్కడ 80 ఉంది. 200లోంచి 80 తీస్తే 120. 1170. 450 135. 450 135 585. ఇక్కడ 85 ఎక్స్ట్రా ఉంది. 400లోంచి 80 తీస్తే 320. 315. ఇక్కడ 400 320 720 80. వాణి ఓడి టేబుల్ వచ్చేసిందా అంట. 488.
వాచెస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇదంతా ఇది ఇక్కడ 2 కదా 2 అయ్యయ్యో ఇది 192 392 168 480 120 585 315 720 80 సరిపోయింది. The total number of watches manufactured on Monday is 480 is 80% అంటే 4. సాటర్డేకి 5 అవ్వాలి. 512 అంటే 600 అవ్వాలి టోటల్ సాటర్డే. And the ratio of number of analog watches manufactured on Saturday to Monday is 5:4. Analog watches 288. సాటర్డే టు మండే ఇది మండే 4. మరి సాటర్డే అనలాగ్స్ ఏమవ్వాలి? 5 అయితే 4 7s 2s 35 360 అవ్వాలి. ఓకే -360 చేస్తే డిజిటల్ వాచెస్ వస్తుంది. ఇక్కడ -60 300లో 60 తీస్తే 240. On Wednesday, the number of analog watches sold is 5/12 of the analog watches manufactured. Find the number of analog watches sold. Wednesday analog watches manufactured ఎంత 480. మరి సోల్డ్ ఎంత అంటే 5/12. అన్సోల్డ్ అడిగాడు కాబట్టి 7/12 1240 ఇక్కడ మిగిలిందంతా 280 అయిపోయింది. ఆన్ ఫ్రైడే అనలాగ్ వాచెస్ ఇది మ్యానుఫ్యాక్చర్డ్ అనలాగ్ వాచెస్ ఆర్ ఆఫ్ either metal or plastic type. The ratio of number of metal to plastic analog watches manufactured is ఫ్రైడే కదా ఫ్రైడే అనలాగ్ వాచెస్ 720. మెటల్ టు ప్లాస్టిక్ 17 ఇది 7 24 3s అంటే 30 3 17s 30 21 510 7 3s 210 సరిపోయింది. ఇప్పుడు 510లో 5/17 of the metal analog watches are sold and the remaining are unsold. Find the analog watches. 5/17 అంటే 12/17 ఉండిపోయారు. 17 3s 360 అయిపోయింది. Find the difference between the sum of number of analog watches manufactured on Wednesday and Thursday together. 480 1065 together, and the number of digital watches manufactured on Monday 192. ఇక్కడంతా 3 ఇక్కడ 16లోంచి 9 తీస్తే 7 873 అయిపోయింది. The number of digital watches manufactured on Tuesday 168 is what percentage of that of Friday 80. 4 20s 4 10s ఇక్కడ 2 10s 2 21s 2.1 అంటే 210%. వాట్ పర్సంటేజ్ 210% అయిపోయింది.
టేబుల్ డిఐ అయిపోయింది. ఇప్పుడు క్యాస్లెట్ ఇంకా లాస్ట్కి వచ్చేసాం. లాస్ట్ 3 DI. Cars and bikes are sold in 4 different showrooms, namely PQRS. Cars, ఇది bikes, PQRS. The number of cars sold in shop are 2. Cars sold in shop R is equal to the average number of bikes sold in shop P and Q. P plus Q by 2 is equal to cars, ఇది bikes, cars in R. The ratio of number of cars sold in showroom P to R is 7:9. Cars P to R is equal to 7:9. Number of bikes sold in showroom S is, ఇది bikes కదా, bikes showroom S is 40% more than the 40% more అంటే 7/5 of cars sold in P. Cars P. Okay, the number of bikes sold in shop R. Bikes in shop R is 90 less than the number of bikes sold in shop S. Bikes S minus 90. The ratio of number of cars sold in shop cars sold in Q to S. Cars Q to S is equal to 7:8. The number of bikes sold in showroom P is, bikes P is equal to 480. The number of cars sold in showroom Q is 280. And the number of bikes sold in showroom Q is 100 more than the number of cars sold in showroom S. The number of bikes sold in showroom Q. Bikes showroom Q is 100 more than the cars S plus 100. Cars S plus 100. Okay, bikes P ఎంత 480. Number of cars sold in Q is 280. Cars Q is to S 7:8. ఇది 280 అయితే 7 4s 8 4s 320. కాబట్టి కార్స్ ఎస్ 320. ఓకే, ఇది అయిపోయింది. ఎక్కడైనా కార్స్ ఎస్ వాడాడా? కార్స్ పి కావాలి. కార్స్ ఎస్ ప్లస్ 100 చేస్తే బైక్స్ వస్తుంది. 320 ప్లస్ 100 అంటే 420. ఇప్పుడు ఈ రెండిటికి కలిపితే 800 900/2 అంటే ఇది 450. సో ఇది అయిపోయింది. బైక్స్ క్యూ అయిపోయింది. కార్స్ ఎస్ ప్లస్ 100 అయిపోయింది. నెక్స్ట్ బైక్స్ ఎస్ మైనస్ 90. ఓకే, కార్స్ పి ఈస్ టు ఆర్ 7. కార్స్ పి అలాగా 450 అవ్వట్లేదా? కార్స్ పి ఈస్ టు
ఓకే. ఇది రాంగ్. ఇది 450. కార్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 450. 9 5 కాబట్టి కార్స్ పి 350 అవుతుంది. ఓకే. ఇది అయిపోయింది. ఇది అయిపోయింది. బైక్స్ ఎస్ కావాలి అంటే కార్స్ పి 350 ఇంటూ 7/5 570 ఈజ్ 490. బైక్స్ ఎస్ అంటే 490. బైక్స్ ఎస్ మైనస్ 90 అంటే ఇది 400. సరిపోయింది. ఈజీగానే వచ్చేసాయి క్యాస్లెట్. కండిషన్స్ రాసుకున్నామా, అప్లై చేసామా, అయిపోయింది. In showroom, yes, the ratio of number of trucks to bikes is trucks to bikes 11:7. బైక్స్ ఎంత 490 ఇంటూ 70 చేస్తే 770. డిఫరెన్స్ బిట్వీన్ ద కార్స్ అండ్ ట్రక్స్. కార్స్ 320 కాబట్టి 054 450 అయిపోయింది. In showroom queue, out of total number of cars sold 280, the number of Alto to Swift cars are 11:3. 14 2s 28. కాబట్టి 11 2s 22, 3 2s 6. ఇది ఆల్టో, ఇది స్విఫ్ట్. If 20% of Swift cars are sold or second-hand cars, then find the number of second-hand Swift cars sold. 20% అంటే 12. Find the difference between the number of cars sold in showroom R and S together 770. And the number of bikes sold in showroom P 480. 10 కాబట్టి 290. The number of bikes sold in showroom S 490 is what percentage of the number of cars sold in showroom P 350. 7 5s 7 7s 2/5 extra అంటే 120. No. 140%. Find the sum of number of cars sold in shop PQS. 500, 800, 870, 960. Sorry, 870 9. Wait. 870 950 సరిపోయింది. Only one line graph today. Average number of TVs and fridges sold. Total number of TVs sold. Fridges కూడా మనం కనుక్కోవాలి. కాబట్టి సుయోధన మనకి టేబుల్ వేయక తప్పదు. January, February ఆర్ సైలెంట్ అంట. ఫిబ్రవరి అంటాం కదా, ఫిబ్రవరి. మార్చ్, ఏప్రిల్, మే. ఇది యావరేజ్. ఇది టోటల్ టీవీ ప్లస్ ఫ్రిడ్జ్ సోల్డ్. టీవీ సోల్డ్, ఫ్రిడ్జ్ సోల్డ్. ఈ సోల్డ్ అన్సోల్డ్ అని రాసుకోవడం వల్ల యూజ్ ఏంటి తెలుసా? ఒక్కొక్కసారి క్వశ్చన్లో అన్సోల్డ్ అని ఇస్తాడు, అన్సోల్డ్ రేషియో ఇస్తాడు వేరే ఐటమ్కి. అప్పుడు మనకి కంపేర్ చేసుకోవడానికి ఈజీ అయిపోద్ది. ఆల్రెడీ ఇది థర్డ్ టైం సోల్డ్ అన్సోల్డ్ అన్న క్వశ్చన్ రావడం. ఈరోజు ఇది సెకండ్ టైం. ఎస్టర్డే ఒక క్వశ్చన్ చేసాం.
ఓకే. ఇప్పుడు ఏ బాధ లేకుండా డైమండ్ హెడ్ ఎక్కడుంది? డైమండ్స్ 210, 220, 230, 240 అంటే 240, 480. టీవీస్ సోల్డ్ అంటే 300. ఇక్కడ 340. ఇక్కడ 530. ఇక్కడ 0 అంటే 350, 360, 370. ఓరవ్వో ఇక్కడ ఎక్కడ ఉన్నది 600కే టెండర్ వేసింది. 600. ఇక్కడ 500 అంటే 1000. మేలో 1000 అంటే ఇక్కడ ఫ్రిడ్జ్ 400. ఇక్కడ 300, 310, 320 అంటే 640. 30 తేడా. -30. 300లోంచి 30 తీస్తే 270. మార్చ్లో 450, 460. 460 అంటే 920. -10. 400 - 10, 390. ఇక్కడ ఫిబ్రవరిలో 300 అంటే టోటల్ 600. -40, 260. ఇక్కడ 300, 180. మనకి టేబుల్ వచ్చేసింది. The average number of TVs sold in January and February together, TVs sold 640, is how much more or less than the average number of fridges sold in March and April? Fridge March, April. 5, 160, 660. 660/2 అంటే 330. 330. ఇక్కడ 10, 3. ఇది కూడా యావరేజే కదా అడిగాడు కాబట్టి 320. 10 డిఫరెన్స్ ఉంది. If 30% of TVs sold in May, 30%, 180 are smart TVs and the remaining TVs were LED TVs. 180 అంటే -80 ఉంది. 500 - 80, 420. LED. Find the difference between the LED TV sold in May and total number of fridges sold in April. 270. -50 ఉంది. 150 అవుతుంది. What is the ratio of number of fridges sold in January to the number of TVs sold in April? 370. 18:37. If the ratio of number of TVs sold in June to the number of TVs sold in May, 6:5. ఇది జూను, ఇది మే. TVs sold అంటే 600, 512, 612, 72, 720 and the number of fridges sold in June is 90% of the fridges sold in January. 90% అంటే 10%. 18, 9, 18s, 90, 72, 162. 162. Find the total number of TVs and fridges sold. 882 అయిపోయింది.
In February, if the shop offered a discount on 25% of the total units sold, February 600లో 25% discount, total units sold. Find the number of units sold without any discount in that month. 25% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి 3/4 450 వితౌట్ డిస్కౌంట్ 450 వితౌట్ డిస్కౌంట్ సరిపోయింది. లాస్ట్ డిఐ సాధిస్తున్నాం. The difference between the number of online and offline orders, percentage of online orders out of total orders. Okay. Percentage of online orders out of total orders. ఇక్కడ ఆఫ్లైన్ ఆర్డర్స్ వేసుకుందాం. మళ్ళీ ఎందుకు డబుల్ పని చేయడం. టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అంటే ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్. ఆల్ గివెన్ స్టోర్స్ ద నెంబర్ ఆఫ్ ఆన్లైన్ ఆర్డర్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ద నెంబర్ ఆఫ్ ఆఫ్లైన్ స్టోర్స్. ఏం పర్లే. 1/8 అంటే 12.5. 5/8 75%. 3/4 65%. చూద్దాం. 80%. 4/5 64%. అది కూడా చూద్దాం. ఇప్పుడు 8 ones 8 5s 5 15s 75 5 15s 75 3 15s ఇక్కడ 45 120 అయిపోయింది. ఇక్కడ 4 టేబుల్లో 4 3s 12 అవ్వదే. 4 3s 12 ఇంకా 30 ఉంది. 4 7s 28.45 ఇప్పుడు 37.5 ఇక్కడ 3 5s 15 3 7s 21 22 3 3s 9 10 11 112.5 112.5. ఓకే. ఇక్కడ 49 అచ్చచ్చాయ్ పియోజీ అచ్చచ్చాయ్ పియోజీ పియోజీ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్. Of online orders out of total orders, difference between the online orders and offline orders. ఎక్కడ ఇంట్రెస్ట్ కొడుతుందా. పర్సంటేజ్ ఆఫ్ ఆన్లైన్ ఆర్డర్స్ అది ఇప్పుడు అసలైంది. చూద్దాం. ఓకే. PQRST ఇక్కడ ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ఆర్డర్స్. ఆన్లైన్ మైనస్ ఆఫ్లైన్ ఆర్డర్స్. ఆన్లైన్ ఆర్డర్స్ ఆఫ్లైన్ ఆర్డర్స్. सब गोलमाल है गोलमाल है. ఇప్పుడు డిఫరెన్స్ అన్నాడు కాబట్టి ఇది 120 150 240
300, 196. Percentage of online orders out of total orders. ఇది ఎంత? 5/8 ఆన్లైన్, 3/8 ఆఫ్లైన్. దీని ప్రకారం డిఫరెన్స్ ఎంత? 2. 2/8 into 120. 260 8 అంటే 480. టోటల్ 480. నెక్స్ట్ ఇది 150 కదా. 75% అంటే 3/4. 25% 1/4. 2/4 అంటే 2/4 డిఫరెన్స్. ఇది 150 అంటే ఇక్కడ 300 అవ్వాలి. రైట్ వాట్? ఓకే. నెక్స్ట్ 65%, 35%. డిఫరెన్స్ ఎంత అంటే 30. 30% 240. మరి 100% 380 800. ఇక్కడ 800. నెక్స్ట్ 20% 300 అయితే 300 215 1500. 64%, 36%. డిఫరెన్స్ ఎంత అంటే -2. 28% 196. మరి 100% ఇక్కడ 7 4s 7 2s 14, 7 8s 56, 4 7s 700. ఇప్పుడు ఆన్ ఎక్కువ కాబట్టి 240 60. 240 60 300. 60 360లో హాఫ్ అంటే 180. ఇక్కడ 450లో హాఫ్ 225. 150లో హాఫ్ 75. టోటల్ 300. 400 120. 400 120 520. -40. 600లో 40 తీస్తే 560. 560లో హాఫ్ 280. ఇక్కడ కలిపితే 800. ఇది 900. మరి ఇక్కడ ఎంత అవ్వాలి? 600. ఇక్కడ కలిపితే 350 98. 350 98 448. -48 ఉంది. 300 -40 260 252. 10 0 7 సరిపోయింది. गोलमाल है, सब गोलमाल है. Find the difference between the average number of total orders in shop Q and S together. 1800 అంటే ఇది 900 by the average number of total orders in shop P and T. Average number of total orders in shop P and T 480 780 1180. ఇది 590 -90 400 310. What's the difference between the average of total order of Q and S? Total orders difference అన్నాడు. Q and S together 900. P and T అయ్యయ్యో ఓరయ్యో.
what the option? డిఫరెన్స్ ఎంత 30%, 20% అంటే 300, 1% 15. ఇక్కడ ऐसे कैसे 500 డిఫరెన్స్. సో 60%. ఓ ఓ ఓ 80%, 20% మిగిలింది. డిఫరెన్స్ 60%. 60% 300, 6 5 500 సరిపోయింది. 800/2 400, ఇది 100. పెద్ద గోల్మాల్ అయిపోయింది. జిగ్జాగ్ అయిపోతుంది క్వశ్చన్. 980/2 490, 980 450 490. డిఫరెన్స్ అడిగాడు కాబట్టి యావరేజ్ నెంబర్ ఆఫ్ పి అండ్ టీ 350, 240, 590, 100. ఇది 700, 480, 590. ఇక్కడ 400 ఎందుకు వచ్చింది? ఇది 480 కదా. 300 कैसे 5/8, 5/8, 3/8 మిగిలింది. 2/8 అంటే 25%, 120 into 4 12 48 into 4 12 48, 480 సరిపోయింది కదా. క్వశ్చన్ కరెక్ట్గా చదవాలి. అందుకే 4Q ఇంటూ ఎస్. క్యూ వాల్యూ ఎంత 300, ఎస్ ఎంత ఇది 590. ఓకే, క్యూ అండ్ ఎస్ 300, 500, 800/2 400 కాబట్టి 190 డిఫరెన్స్. ఏదో అయింది, ఎక్కువ చేసి కొట్టు సమ్ములు. అందుకే ఇఫ్ store or earns a profit of 50 rupees on every online order and every online order 520 into 50 and 30 rupees on every offline order 280 into 30. Find the total profit earned by store or in March 2026. 5 2 10 01 26 004 2 6 8400 004 34 అయిపోయింది. If the ratio of male to female customers who placed offline orders in store R was offline orders 280 4 3. Find the number of customers male to female కదా. Find the number of male customers who play 7 4 160 అయిపోయింది. The total number of online orders in store P&S online orders store P&S 300, 400, 700 is what percent of the total number of orders in store are 800. 1/8 12.5 తగ్గితే 87.5. Next 1/4 of the total orders in shop S
1/4 క్యాన్సిల్ అయ్యాయి, అంటే 3/4 ఉన్నాయి. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ క్యాన్సిల్డ్ ఆన్లైన్ ఆర్డర్స్ టు క్యాన్సిల్డ్ ఆఫ్లైన్ ఆర్డర్స్ ఈస్ 3:2. ఓకే. 4 ones, 4 twos, 4 fives, 5 15, 6 7 375, మళ్ళీ 3:2. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆన్లైన్ ఆర్డర్స్ అండ్ స్టోరీస్ దట్ వర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఆన్లైన్ ఆర్డర్స్ కాబట్టి 3/5, 5 sevens 35, 5 fives 375, 150, 225. Wait, what? 15, 21, 22. అరే వాట్రా. టోటల్ స్టోర్ 500. 500లో 3/4 కంప్లీట్. What question? What question? 500, 125, 3:2. 3/5 of 125. ఇవి క్యాన్సిల్డ్ కదా. ఓకే, అయితే క్యాన్సిల్డ్ కంప్లీటెడ్ 125, 300, 375. ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ 3:2. 5 twos, 5 fives అంటే 75. ఇందులో 75 తీసేస్తే వెయిట్ వాట్ ఎక్కడ ఉంది? 75 ఇది 50. క్యాన్సిల్డ్ కంప్లీట్. And the number of online orders stories that were successfully completed. ఆన్లైన్ ఆర్డర్స్ అంతా 400. 400లో 75 తీసేస్తే 325 ఉంది. 325 సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. దీంతో పని లేదు. 325 సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో ఇక్కడతో మనం 10 DI అయితే కంప్లీట్ చేస్తాము. ఇది చేయడానికి మనకు పట్టిన టైం 1 hour 33 minutes. రికార్డ్ టైం 10 minutes అయితే తగ్గించాము ఎస్టర్డే కన్నా. సో డైలీ కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేద్దాం. ఎవరికైతే ఇలాంటి క్వశ్చన్స్ మరిన్ని కావాలో ఖచ్చితంగా DI/Guide2Go.in అనే ప్లేలిస్ట్ని యూట్యూబ్లో విజిట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి క్వశ్చన్ని లైక్ చేయండి. నాకు అయితే బూస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎండింగ్ మిస్ అవ్వకుండా చూస్తూనే ఉండండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.